బ్రహ్మ మేము జామాయిలకర్ వ్యాపారం చేస్తాం. ఆల్రెడీ మేము నాగులూరు వెళ్ళి వస్తుండగా ఒక కారు అతను వాళ్ళు ఏం తాగారో తెలీదు, ఆల్రెడీ ఇతను గుద్దారు. వాళ్ళు ఎనమ్మ పడ్డారు. వాళ్ళు దొరకలేదని మేము వెంపడపడ్డాం. వెంపడబడి కారు ఎదురు పెట్టేపాటికి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది మళ్ళీ వెళ్ళి ఆపుదామని పడి మళ్ళా గుద్దాడు. బస్ స్టాండ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బైక్ నర్సాపురం రోడ్డు నుంచి వస్తుంటే ఇసిన బయట బస్ స్టాండ్ దగ్గర బైక్ను గుద్దాడు. బైక్ను గుద్దిన తర్వాత ఎదుర డ్రింకులు వ్యాన్ ఉంది, ఆ వ్యాన్ గుద్దాడు. ఎంతమంది పాలు అయినా కానీ ఎవరికి దొరకట్లా. దయచేసి వాళ్ళు ముందు తాగారో గంజాయి తాగారో వాళ్ళని మళ్ళీ గట్టిగా శిక్షించి వాళ్ళని మళ్ళీ డ్రైవింగ్ అనేది జరగకూడదు. అంత ఘోరమైన పరిస్థితి సార్. ఈరోజు చాలా మంచిది. ఇస్తన్నపేటలో దాదాపు 100 మంది చచ్చిపోయేవాళ్ళు ఆ డ్రైవింగ్కి. అది సార్ దయచేసి పోలీసు వారికి ఎత్తుకోరు సార్. కాళ్ళు కూడా ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది సార్, మేము ఊరు వెళ్తున్నాం, చెత్తపూరు వెళ్తుంటే సైడ్ని వెళ్తున్నాం అండి. చాలా నిదానంగా వెనకమాల 2 సార్లు కొట్టి నన్ను నా పిల్లల్ని చాలా 2 పిల్లలు మోకలు వేసిన దేవుడి దయ వల్ల చాలా ప్రాణం కాలు అంతా ఈ కాలు నడవనిట్లేదు సార్. గుద్దుకుంది కాలు, ఈ మోకాలు ఈ కాలు నడవనిట్లా. ఏం గుద్దింది? కాలు అండి, ఏం గుద్దింది? కాలు